ఢిల్లీ ఏపీ భవన్లోని టీటీడీ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మందు బాటిళ్లు కనిపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ప్రాంగణంలో బీరు తాగి బాటిళ్లు పడేశారు మందుబాబులు. ఇంత జరుగుతున్నా ఏపీ భవన్ అధికారులు సిబ్బంది మాత్రం తమకేమీ తెలియదు అని చేతులు దులుపుకుంటున్నారు. ఆలయ నిర్వహణపై శ్రద్ధ లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాత్రి వేళల్లో నిద్రిస్తున్న క్యాంటీన్ సిబ్బంది తాగి పడేశారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. గత కొంతకాలంగా ఢిల్లీలోని ఏపీ భవన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ భవన్ నిర్వహణ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కంటే అధ్వానంగా తయారైంది అంటూ పలువురు విమర్శిస్తూ ఉన్నారు. అయినా రెసిడెంట్ కమిషనర్ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఢిల్లీ ఏపీ భవన్లోని టీటీడీ ఆలయంలో అపచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఏపీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ వెంకటేష్, మనం చూస్తున్నాము ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇప్పుడు ఢిల్లీలో కూడా ఈ అపచారం అనేది చోటు చేసుకుంటుంది. అసలు ఆలయాలన్నవి ఎక్కడా కూడా భద్రతా చర్యలు కనిపించట్లేదు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ భవన్లోని టీటీడీ టెంపుల్ వద్ద అపచారం చోటు చేసుకుంది. ఈ టెంపుల్ వద్ద ఉన్నటువంటి ప్రాంగణంలో మందు బాటిల్స్ తాగి పడేశారు. బీరు బాటిల్స్ అన్ని కూడా రాత్రి వేళలో ఇక్కడ ఉంటున్నటువంటి వారు బీరు బాటిల్స్ తాగి పడేయడంతో ఇక్కడ అపచారం చోటు చేసుకుంది. నిజానికి దేవాలయం వద్ద పరిశుభ్రంగా చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని మనం చూస్తున్నాం, ఇది టీటీడీ టెంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ భవన్ లో. ఢిల్లీకి వచ్చేటువంటి తెలుగువారు గాని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దేవుడిని దర్శించుకుంటారు. సో అత్యంత భక్తి ప్రపత్తులతో ఉండాల్సినటువంటి ఈ వాతావరణం అంతా కూడా కంప్లీట్ గా ఏపీ భవన్ అధికారుల యొక్క నిర్వహణ వైఫల్యం కారణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్వాన్నంగా తయారైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి భక్తి భావంతో విలసిల్లాల్సినటువంటి టెంపుల్ ప్రాంగణంలో మందు బాబులు ఇక్కడికి వచ్చి రాత్రిపూట జల్సాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ విషయాన్ని సాక్షి టీవీ గమనించి ఇమ్మీడియట్ గా ఇక్కడ మందు తాగుతున్నారు రాత్రి సమయం లోపల అని చెప్పేసి ఇక్కడ ఇదే ప్రాంతంలో మనం కొద్దిసేపటి కిందటే బీర్ బాటిల్స్ అన్ని కూడా కల్పించాయి. సో ఆ బీర్ బాటిల్స్ సాక్షి టీవీ చిత్రీకరిస్తుండటంతో వెంటనే అలర్ట్ అయినటువంటి ఏపీ భవన్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి బీర్ బాటిల్స్ అన్నిటిని కూడా తొలగించారు. కరెక్ట్ గా మనం కనుక చూస్తే ఒకసారి కంప్లీట్ గా మనం చూడవచ్చు, తాగి పడేసినవి, తిని పడేసినటువంటి ప్లేట్స్ గానీ చాలా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం దేవాలయం ముందు ఉంది. సో ఒక టీటీడీ నిర్వహిస్తున్నటువంటి టెంపుల్ వద్ద ఇంతటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం గానీ ఈ ఉన్నప్పటికీ ఏపీ భవన్ అధికారులు పట్టించుకోవడం లేదు. కంప్లీట్ గా చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి కనుక చూస్తే సరిగ్గా ఎదురుగా దేవుడి విగ్రహానికి ఎదురుగానే ఈ అపచారం చోటు చేసుకుంది. కంప్లీట్ గా మనం చూడొచ్చు. సో దేవుడి విగ్రహం మనకు కనబడుతుంది. సో ఈ దేవుడి విగ్రహానికి ఎదురుగానే బీర్ బాటిల్స్ తాగి అక్కడ పడేసిపోయినటువంటి పరిస్థితి. సో రాత్రంతా దీని ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో చాలా మంది ఇక్కడ అనధికారికంగా నిద్రిస్తున్నారు. సో వారందరూ ఎవరు అని చెప్పి మనం అడిగినటువంటి సందర్భంలో సిబ్బంది మాత్రం క్యాంటీన్ సిబ్బంది ఇది చేశారని, తమకేం సంబంధం లేదని ఏపీ భవన్ కు సంబంధించినటువంటి వారు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నిజానికి ఈ ప్రాంతం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఆధ్యాత్మిక వాతావరణంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చాలా మంది పడుకుంటుంటారు. సో ఒక రైల్వే ప్లాట్ఫామ్ కంటే అధ్వానంగా ఏపీ భవన్ నిర్వహణ తయారైందనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం గానీ, రెసిడెంట్ కమిషనర్ గానీ, ఇతర భవన్ అధికారులు గానీ ఎవరు పట్టించుకోవట్లేదు. చూడొచ్చు మనం, రైల్వే ప్లాట్ఫామ్ కంటే అధ్వానంగా తినిపడేసినటువంటి ప్లేట్లని కూడా ఈ ప్రాంతంలో చాలా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతుంది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం రాత్రి వేళలో చాలా మంది ఇక్కడ పడుకుంటున్నారు అనధికారికంగా. ఎవరు వారంటే వారందరూ కూడా క్యాంటీన్ లో పనిచేసేటువంటి వారి వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందనేది ఏపీ భవన్ కు సంబంధించినటువంటి హౌస్ కీపింగ్ సిబ్బంది చెప్తున్నారు. సో ఎవరైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి చూడొచ్చు, ఇక్కడ మనుషులు వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్నదానికి సంబంధించినటువంటి విజువల్స్ గానీ, ఇక్కడ అట్టముక్కలు గానీ, ఇక్కడ అన్ని సంచులన్నీ కనబడుతున్నాయి. సో టెంపుల్ కు అతి సమీపంలోనే ఇంతటి అనధికారికంగా చాలా మంది ఇక్కడ వచ్చిపోతున్నటువంటి పరిస్థితి. సో టెంపుల్ నిర్వహణలో కంప్లీట్ గా ఏపీ భవన్ సిబ్బంది అందరూ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని చెప్పి మనం చెప్పొచ్చు. దాని ఫలితంగానే ఈ రోజు ఏపీ భవన్ అంటేనే హడలిపోవాల్సినటువంటి పరిస్థితి. రైల్వే ప్లాట్ఫామ్ కంటే అధ్వానంగా ఈ మొత్తం ఏపీ భవన్ నిర్వహణ తయారైంది. నిజానికి ఈ టీటీడీ టెంపుల్ పక్కనే దుర్గా మల్లేశ్వర స్వామికి సంబంధించినటువంటి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. సో ఒకవైపు వెంకటేశ్వర స్వామిది, ఇంకోవైపు దుర్గా మల్లేశ్వర అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. సో ఇటువంటి దేవస్థానాలు ఉన్నటువంటి ప్రాంతం చాలా పరిశుభ్రంగా ఉంచాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ భవన్
అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో చంద్రబాబు ప్రభుత్వంలో కంప్లీట్ గా దేవాలయాల నిర్వహణ అంతా కూడా గాలికి వదిలేశారనేటువంటి ఆగ్రహం భక్తుల నుంచి వెల్లువెత్తుంది. సో దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం మనం చూసాం. కంప్లీట్ గా టీటీడీ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి టెంపుల్ వద్ద ఈ రకమైనటువంటి ఒక అపరిశుభ్రమైనటువంటి వాతావరణంతో పాటు ఇక్కడ మందుబాబులు యథేచ్ఛగా రాత్రిపూట ఇక్కడ జల్సాలు చేసుకుని విందులు చేసుకుని మందు బాటిల్స్ తాగి పడేసినప్పటికీ ఏపీ భవన్ సిబ్బందికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. రెసిడెంట్ కమిషనర్ సహా చాలా మంది ఉన్నతాధికారులు ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు, అలాగే మంత్రులు వస్తుంటారు. కానీ ఎవరికి కూడా కనీసం ఈ ఏపీ భవన్ లో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్ నిర్వహణ పట్ల గానీ దీనికి సంబంధించినటువంటి ఏం పట్టడం లేదు. దాంతో ఈ మొత్తం ఘటన పైన స్వామివారి వెంకటేశ్వర స్వామివారి భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందు దాగి పడేసినటువంటి వారి పైన ఖచ్చితంగా ఏపీ భవన్ అధికారులు ఎక్కడైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని భక్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే వెంకటేష్, టీటీడీ ఆధీనంలో ఉన్న ఆలయాలలో తరచూ ఇలాంటి అపచారణ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే టీటీడీ దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఇప్పటివరకు కనిపించలేదు. కనీసం ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో గల ఈ ఆలయంలో కూడా ఇలాంటి అపచార దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైనా ఈ టీటీడీ సిబ్బంది ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మళ్ళీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సాక్షి టీవీ అలర్ట్ సాక్షి టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ఒక్కసారిగా అధికారులు ఇప్పుడు కళ్ళు తెరిచి ఈ మొత్తం ఏరియానంతా కూడా క్లీన్ చేసి వాటిని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది సాక్షి టీవీ చూడకంటే ముందు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను పట్టించుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కంప్లీట్ గా రాత్రి వేళలో చాలా అనధికారికంగా చాలా మంది పడుకుంటున్నారు. రాత్రి వేళలో ఇక్కడ తిని తాగి మద్యం తాగి మాంసం తిని ఇక్కడే పడేస్తున్నప్పటికీ ఏపీ భవన్ అధికారులకు ఏం పట్టడం లేదు. కనీసం దేవుడి ఆలయం ఉంది, దేవుడు ఆలయం ఉన్నటువంటి ఆలయం ఉందన్నటువంటి కనీస గౌరవం గాని మర్యాద గాని లేనటువంటి కారణంగానే ఈ రోజు ఏపీ భవన్ లో ఉన్నటువంటి టీటీడీ ఆలయానికి ఈ రకమైనటువంటి అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఎదురైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇకనైనా టీటీడీ ఉన్నతాధికారులు గాని ఏపీ భవన్ సంబంధించినటువంటి రెసిడెంట్ కమిషనర్ అని కళ్ళు తెరిచి కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది, ఏపీ భవన్ పాలన కనీసం గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.